గుడ్ డే స్టూడెంట్ ఫ్రెండ్స్. నేను డాక్టర్ సి శాంసన్ రాజు, లెక్చరర్ ఇన్ జువాలజీ, ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మెన్, శ్రీకాళహస్తి, చిత్తూరు డిస్ట్రిక్ట్. సెకండ్ సెమిస్టర్లో ఉంటున్న మమ్మేలియా, క్షీరదాలు అనే టాపిక్కి సంబంధించి నేను ఈరోజు క్షీరదాల సాధారణ లక్షణాలను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. క్షీరదం ని మెమ్మైల్స్ అనేసి అంటారు. ఇది లాటిన్ భాషలో మమ్మ అంటే బ్రెస్ట్, వక్షము అనే పదం నుండి ఏర్పడింది. మెమెల్స్ అంటే ద యానిమల్స్ విచ్ సకల్ దైర్ యంగ్. క్షీరదము అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు. ఈ క్షీరదాలు ట్రయాసిక్ యుగంలో ఉద్భవించినాయి. థిరాప్సిడ్ సరీసృపాల నుండి ఇవి ఏర్పడినట్లు మనము తెలుసుకుంటున్నాం. ఆధునిక జీవ మహాయుగం అనేది సీనోజాయిక్ ఈరా లేదా మోడర్న్ ఈరాలో ఇవి విస్తృతంగా భూమి మీద వ్యాపిస్తూ వచ్చినాయి. క్షీరదాల గురించి చదవడాన్ని మమ్మాలజీ అనేసి పిలుస్తారు. సో భౌగోళిక కాలమానం ప్రకారము ఇవి డైనోసార్లు ఎప్పుడైతే సరీసృపాలు ఏర్పడుతూ వచ్చినాయో అదే సమయంలో ఆ సరీసృపాలు ఎవల్యూషన్ చెంది అంటే పరిణామం చెంది సరీసృపాల నుండి ఒకవైపు పక్షులు ఏర్పడుతూ వచ్చినాయి, అదే సమయంలో ఇంకోవైపు క్షీరదాలు ఏర్పడుతూ వచ్చాయి. వీటి యొక్క లక్షణాలని చూస్తూ వస్తాం. సో ఇవి ఉష్ణరక్త జీవులు. దీస్ ఆర్ హోమియోథర్మ్స్. చర్మంకి వస్తే బాహ్యాస్థ పంజరం చూస్తే బాహ్యాస్థ పంజరంలో ముఖ్యంగా రోమాలు అనేటివి ఈ జీవులన్నిటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇతరమైన నిర్మాణాలు, కెరటిన్తో నిర్మించబడిన నిర్మాణాలు ఉంటాయి. నఖాలు, గోళ్ళు, గిట్టలు. ద ఎక్సోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ హెయిర్ అండ్ నెయిల్స్ అండ్ హూవ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్. అలాగే ఈ యొక్క చర్మంలో చర్మవసా గ్రంథులు అనేటివి ఉంటాయి. అలాగే శ్వేత గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ చర్మవసా గ్రంథులు అనేటివి సీబం అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ సీబము చర్మాన్ని నునుపుగా ఉండేటట్లు చేస్తుంది. The sebaceous glands and the sweat glands are present in the skin. Sebaceous glands secrete sebum and sweat glands help in thermoregulation. ఈ చర్మవసా గ్రంథులే తర్వాత క్షీర గ్రంథులుగా మారినాయి. సో these sebaceous glands are later developed into mammary glands. Here you can see the sweat glands and these are the oil gland or sebaceous glands. అంతరాస్థ పంజరానికి వస్తే పుర్రె డైకాండైలిక్ రకానికి చెందింది. అంటే దీంట్లో రెండు ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి. సాధారణంగా ఫిష్, చేపల్లో చూస్తే ఒకే రకమైన ఉబ్బెత్తు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం యాంఫిబియన్స్ ఆ తర్వాత మమ్మేలియాలో కానీ చూస్తే రెండు ఉబ్బెత్తులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని డైకాండైలిక్ పుర్రె అనేసి పిలుస్తారు. అలాగే వీటి యొక్క కశేరుకాలని చూస్తే గట్టరహిత కశేరుకాలు కనిపిస్తాయి. యాంఫిప్లాటియస్ వర్టిబ్రే అనేసి వీటిని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే లోపల భాగానికి రెండు వైపులా, పూర్వ భాగంలో పరభాగంలో రెండు వైపులా ఇవి లోపలికి వంగుంటాయి కాబట్టి వీటిని యాంఫిసీలస్ అనేసి పిలుస్తూ వస్తారు. వీటిల్లో తలభాగంలో ఉంటున్న ఎముకలన్నిట్లో
దంతాస్థి అనేది పుర్రె యొక్క కింది భాగంలో ఉంటుంది. ఇది ఒకే ఒక ఎముకతో నిర్మించబడి ఉంటుంది. మిగిలినవన్నీ అనేక రకాల ఎముకలు ఉంటాయి వీటిలో, కానీ దంతాస్థి మాత్రము ఒకే ఒకటిగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏనుగు యొక్క దంతాస్థిని గమనిస్తూ రావచ్చు. అలాగే వీటిలో గ్రీవ కశేరుకాలు 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. సాధారణంగా గ్రీవ, ఉర, కటి, త్రిక, పుచ్చ అనేవి ఉంటాయి కదా. పూర్వభాగంలో మెడభాగంలో ఉండే వాటిని గ్రీవ కశేరుకాలు అంటారు. ఇవి 7 ఉంటాయి. అలాగే వీటిలో ద్విశిరస్థ పర్సుకలు అనేవి ఉంటాయి. డబుల్ హెడెడ్ రిబ్స్ ఆర్ ప్రజెంట్. ఇవి 2 ట్యూబర్క్యులం అండ్ క్యాపిటులం అనే 2 శిరస్సులు కలిగి ఉంటుంది. అదే కానీ ఫిష్లో చూస్తే ఒకే రకంగా కనిపిస్తూ వస్తుంది. దంతాలకు వస్తే ఇక్కడ థీకోడాన్ దంతాలు అనేటివి మనకు కనిపిస్తాయి. అలాగే థీకోడాన్ దంతాలు అంటే ఏ దంతాలు అయితే గర్తాలలో ఉంటాయో వాటిని థీకోడాన్ దంతాలు అనేసి అంటారు. అలాగే దంతాలన్నీ ఒకే విధంగా కాకుండా, అంటే హోమియోడాంట్ కాకుండా, వీటిలో హెటరోడాంట్ దంతాలు అనేటివి మనకు కనిపిస్తూ వస్తాయి. ఈ దంతాల్లో కూడా మనకు ఇన్సిజార్స్, క్యానైన్స్ మరియు ప్రీమోలార్స్, మోలార్స్, కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అనే రకాలు కనిపిస్తూ వస్తాయి. అలాగే దీంట్లో 2 సార్లు అంటే పాల దంతాలు ఒకసారి వచ్చి అవి రాలిపోయిన తర్వాత మళ్ళీ ద్వివార దంతాలు, శాశ్వత దంతాలు వస్తాయి కాబట్టి వీటిని ద్వివార దంతులు లేదా డైఫియోడాంట్ అనేసి పిలుస్తారు. వీటిలో ద్వితీయ అంగిలి అనే ఒక నిర్మాణం ఉంటుంది, ప్యాలెట్. ఇది నాసికా మార్గాన్ని, ఆహార మార్గాన్ని వేరు చేస్తూ ఉంటుంది. ప్యాలెట్ సెపరేట్స్ ద అప్పర్ నాసల్ క్యావిటీ అండ్ లోవర్ ఓరల్ క్యావిటీ. వీటిలో లాలాజల గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా 4 రకాలైన లాలాజల గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తాయి పెరోటిడ్ గ్లాండ్, మ్యాండిబులార్ గ్లాండ్, సబ్లింగువల్ గ్లాండ్ అండ్ ఇంకొక రకం ఉంది ఇన్ఫ్రా ఆర్బిటాల్ అనేసి నిమ్న నేత్ర కోటర్ గ్రంథులు. ఇవి మానవుల్లో మాత్రము ఉండవు. మిగతా 3 జతలు లాలాజల గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఉదర వితానం అనేది కనిపిస్తుంది. ఈ ఉదర వితానము పూర్వభాగంలో ఉండే ఉరహ కుహరము మరియు పరభాగంలో ఉండే ఉదర కుహరాన్ని వేరు చేస్తూ ఉంటుంది. ఇది శ్వాసక్రియలో ముఖ్యంగా ఉపయోగపడుతూ వస్తూ ఉంటుంది. అలాగే శ్వాసక్రియకి వస్తే ఇక్కడ పుపుత్స శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది, పల్మనరీ రెస్పిరేషన్. ఈ ఆహార మార్గాన్ని, శ్వాస మార్గాన్ని వేరు చేస్తూ ఉపజిహ్విక అనే ఒక నిర్మాణం ఉంటుంది. ఈ ఉపజిహ్విక అనేది శ్వాస మార్గంలోకి ఆహారం వెళ్లకుండా కాపాడుతూ ఉంటుంది. స్వరపేటిక అనేది ఉంటుంది. ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేసే భాగం. రక్త ప్రసరణ వ్యవస్థకు వస్తే వీటిలో 4 గదుల హృదయం ఉంటుంది, 2 కర్ణికలు, 2 జఠరికలు అనేవి ఉంటాయి. అలాగే వీటిలో సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ, కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకు ఈ రకమైన కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అనేది పక్షులు మరియు క్షీరదాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీటిలో మమెల్స్లో, క్షీరదాల్లో ఎడమ దైహిక చాపం అనేది కనిపిస్తుంది. ఎడమ దైహిక చాపం. నెక్స్ట్, వృక్క నిర్వాహక వ్యవస్థ వీటిలో ఉండదు. ఆర్బీసీ పైభాగం నుండి చూస్తే గుండ్రంగా కనిపిస్తుంది, ప్రక్క భాగం నుండి చూస్తే ద్విపుటాకారంగా కనిపిస్తూ వస్తూ ఉంటుంది. ఇది హ్యూమన్స్కి సంబంధించి. ప్రౌఢ మూత్రపిండాలు ఉంటాయి, అంత్యవృక్క రకానికి చెందినటివి. అలాగే ఇవి యూరియాన్ స్రవిస్తాయి కాబట్టి యూరికోటెలిక్ జీవులుగా చెప్పుకుంటాం. అలాగే వీటిలో
హెన్లీ సిక్కిం అనేది ఉంటుంది. ఈ హెన్లీ సిక్కిం అనేది రక్తంని మూత్రము గాఢంగా అయ్యే విధంగా తయారు చేస్తూ ఉంటుంది. అలాగే వీటిలో మూత్రాశయం అనేది కూడా ఉంటుంది. మెదడుకి వస్తే మెదడులో 3 మెనింజస్ పొరలు ఉంటాయి. వెలుపలి వరాసిక, మధ్య లౌతికల, లోపలి మృద్వి అనేటివి ఉంటాయి. కార్పస్ కెల్లోజం అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. సో ఈ కార్పస్ కెల్లోజము కుడి ఎడమ మస్తిష్కార్ధోలను కలుపుతూ ఉంటుంది. వాటి మధ్య కోఆర్డినేషన్ బాగా జరిగేటట్లు సహాయం చేస్తుంది. అలాగే మస్తిష్క వల్కలం అనేది బాగా అభివృద్ధి చెంది నియోపాలియంగా ఏర్పడి ఉంటుంది. సో ఈ నియోపాలియం అనేది మిగతా జీవులన్నిటితో పోలిస్తే మమ్మల్స్లో బాగా అభివృద్ధి చెందిన మస్తిష్కార్ధగోళాలు ఉంటాయి. అవి ముడతలుగా కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో న్యూరాన్లను ఇది ఉంచుకోగలుగుతుంది. అలాగే కార్పరా క్వాడ్రిజెమినా అంటారు. అంటే 4 దృక్ల అంబికలు ఉంటాయి కాబట్టి వీటి మెదడులో దీన్ని కార్పరా క్వాడ్రిజెమినా అనేసి అంటారు. సో ఇక్కడ 12 జతల కపాల నాడులు అనేటివి ఏర్పడుతూ వస్తాయి. ఇది కార్పరా క్వాడ్రిజెమినా. అలాగే బాహ్య చెవి అనేది వీటి యొక్క ముఖ్యమైన లక్షణము. మిగిలిన జీవుల్లో లాగా కాకుండా బాహ్య చెవి పిన్న అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం మధ్య చెవిలో కానీ చూస్తే దీని లోపల 3 కర్ణాస్తి ఖండాలు ఉంటాయి. కూటకము, దాఖలి, కర్ణాంతరాస్తి, మ్యాలస్, ఇంకస్ మరియు స్టేపిస్. ఈ స్టేపిస్ లేదా కర్ణాంతరాస్తి అనేది మానవునిలో ఉంటున్న అతి చిన్న ఎముకగా చెప్పుకుంటాం. అలాగే లోపలి భాగంలో మనకు కోక్లియా లేదా కర్ణావర్తం అనేది గుండ్రంగా స్ప్రింగ్ లాగా చుట్టుకొని ఉంటుంది. ఇది కోక్లియా భాగం అన్నమాట. ఆ 3 ఎముకలు మ్యాలస్, ఇంకస్ మరియు స్టేపిస్ ఇక్కడ మీరు గమనించగలుగుతారు. కొన్ని జీవులు ఎకోలొకేషన్ ప్రతిధ్వని ఆధారంగా స్థానాలను గుర్తుపెడతా ఉంటాయి. ఆహారాన్ని లేదా స్థానాన్ని గుర్తుపెడుతూ వస్తాయి. అదేవిధంగా రీప్రొడక్టివ్ సిస్టమ్కి వస్తే ముష్క కోశాల్లో ఉంటాయి. టెస్టిస్ ఆర్ ప్రజెంట్ ఇన్ స్క్రోటల్ సాక్స్. అలాగే బహిష్ట్ చక్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. మెన్స్ట్రల్ సైకిల్ లేదా ఈస్ట్ సైకిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే 4 రకాలైన పిండ బాహ్య త్వచాలు ఏర్పడతాయి జీవుల్లో. ఉల్బం, అలిందం, పరాయువు, సంచి అనే 4 ఏర్పడుతూ వస్తాయి. ఈ ఫెలోపియన్ నాళాలు అనే వాటిలో ఫలదీకరణం తర్వాత పిండము ప్రయాణిస్తుంది. ఫలదీకరణ ఫెలోపియన్ నాళాల్లో జరుగుతుంది. తర్వాత యూటరస్ గర్భాశయంలో పిండము అభివృద్ధి చెందుతూ వస్తుంది. అంతర ఫలదీకరణ జరుగుతుంది. మగజీవుల్లో మేహనం అనే సంపర్కాంగం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా జరాయువు అనేది ఏర్పడుతుంది. ఇది ఆక్సిజన్ మరియు ఇతరమైన న్యూట్రియంట్స్ ఆహారాలను తల్లి గర్భంలో పెరుగుతున్న పిండానికి అందజేస్తూ వస్తూ ఉంటుంది. కానీ ప్రోటోథిరియా జీవులు మాత్రము అండోత్పాదకం. అలాగే పిండము తల్లి గర్భాశయంలో నిర్దిష్ట కాలంలో పెరుగుతూ వస్తూ ఉంటుంది. దీన్నే గర్భావధి కాలం, జెస్టేషన్ పీరియడ్ అనేసి అంటారు. ఈ జీవులు క్షీరదాలలో సంతాన పాలన అనేది కనిపిస్తూ ఉంటుంది, పేరెంటల్ కేర్. అలాగే పిల్లజీవులు తమ తల్లి మీద కొద్ది కాలం పాటు ఆధారపడి ఉంటాయి. సో ఈ జెస్టేషన్ పీరియడ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఎలిఫెంట్స్లో అత్యధికంగా ఉంటుంది, 600 నుండి 660 రోజుల పాటు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శాంసన్ రాజు, లెక్చరర్ ఇన్ జువాలజీ, కాళహస్తి. థ్యాంక్ యూ.